హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు యోయో టీవీ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు. ఎవరు గెస్ట్ చేయండి. ఎన్నో మూవీస్ చేసి మన ముందుకి మనని ఎంతో ఎంటర్టైన్ చేసి ఎన్నో సపోర్టింగ్ రోల్స్ ఎన్నో రోల్స్లో చేసి మన ముందుకు వచ్చేసారు చంద్రశేఖర్ గారు. ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా ఉంది? బాగుందా? సో లైఫ్లో ఎన్నెన్నో మూవీస్ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అవన్నీ మనం మాట్లాడుకునే ముందు వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్ ఫ్యామిలీ మాది. చిన్నప్పుడే ఫాదర్ లేరు, సో మదర్ జాబ్ చేసి నేను మా అన్నయ్య, ఓకే, సో ఇద్దరిని మా మదరే ఇంకా మొత్తం చూసుకున్నాను. ఓకే, సో మీ ప్రాపర్ ఎక్కడండి? నేను పుట్టింది కర్నూలు దగ్గర, పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 30 years అయిపోయింది. 30 years లాంగ్ టైం. చిన్నప్పుడు వచ్చారు. సో మీకు మూవీస్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండేదా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా ఇష్టం. అంటే స్కూల్ డుమ్మాలు కొట్టి వెళ్ళేవాడిని స్కూల్. అవునా? స్కూల్ బంకులు కొట్టి మూవీస్కి వెళ్ళి, సో దాట్ క్రేజ్ యూ యూస్ టు హ్యావ్ అనమాట చిన్నప్పటి నుంచి. మీ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. ఆయన ఇన్స్పిరేషనా? సో ఫస్ట్ మూవీ మీది అంటే ఎలా ఆఫర్ వచ్చింది? ఎలాగా మీరు స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో? హౌ డిడ్ యూ స్టార్ట్ అప్? యాక్చువల్గా నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అయితే నేను ఎవరో ఇలాగే అడుగుతూ ఉంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నుంచి ఏమైనా అవకాశాలు వస్తాయి, సో మీరు అలా వెళ్తే బెటర్ అన్నారు. అప్పుడు ఇన్స్టిట్యూట్లోకి వచ్చా. దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. నేను అక్కడ నుంచి పెద్ద వేషాలు ఏం రాలే, అక్కడ నేర్చుకున్నాను. దాని తర్వాత స్లోగా ఏదో చిన్న చిన్న యాడ్స్లో లేదంటే ఒక డైలీ సీరియల్లో చిన్న ఎపిసోడ్లో కనిపించడం, ఇలాంటి వేషాలు చేశాను. ఓకే ఓకే, సో లైక్ దాట్ యూ హ్యావ్ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్ అనమాట. చాలా స్ట్రగ్లింగ్ లైఫ్. సో మీరు పేరెంట్స్ సపోర్టివ్గా ఉండేవాళ్ళ మీరు యాక్టింగ్లో వెళ్తే? అంటే మదర్ ముందు సపోర్ట్ చేయాల. మదర్ వద్దన్నారు. ఎందుకు, అక్కడ ఎవరున్నారు, ఏం తెలుసు నీకు, అయినా నీ పర్సనాలిటీ చూసుకో, నువ్వేం వెళ్తావు, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు, అదంతా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. సో దేవదాస్ కనకాల గారితో మీకున్న రిలేషన్ అండ్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? లైక్ దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి కనకాల గారు మా లెక్చరర్, మా సార్. వాళ్ళు ఏంటంటే నాకు ఎందుకు అంటే ఇన్స్టిట్యూట్ లాగా అనిపించేది కదా, అది బాగా ఇంట్లో మనిషిలాగా ఉండేవాడిని. సో వాళ్ళు కూడా అలా పలకరించడం, అలాగే నాతోనే కాదు అందరి పిల్లలతో, అందరు స్టూడెంట్స్తో అలాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అంటే మనం ఎలా ఉండాలి అంటే యాక్టింగ్ చేసే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కొన్ని చెప్పేవాళ్ళు, అందులోంచి మేము ఏదో నేర్చుకునేవాళ్ళం. ఇలా వచ్చింది అంటే ఇంకా అలా. వెరీ నైస్. సో ఎన్నో మూవీస్ చేశారు, నాట్ 1 or 2, ఇట్స్ లైక్ నియర్లీ మోర్ దెన్ 100 ఐ గెస్. ఎన్నో మూవీస్ చేశారు. సో ప్రతి మూవీలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండేదా మీకు? డెఫినెట్గా. అంటే నా వరకు నేను ఎలా ఫీల్ అవుతానంటే ప్రతి ఒక్క వేషం నాకు కొత్తదే. ప్రతి ఫస్ట్ డే నేను ఎప్పుడైతే షూటింగ్లో కమిట్ అవుతున్నాను ఏదైనా క్యారెక్టర్లో, ఫస్ట్ డే నాకు అది నేను ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టుగా ఉంటుంది నాకు. ఇప్పుడు నేను సీరియల్ చేసినా, సినిమా చేసినా ఫస్ట్ డే కమిట్ అవుతుంటే నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అనే ఇది ఉంటుంది, ఆ టెన్షన్ ఉంటుంది. కరెక్టే. ప్రతిదీ ఒక న్యూ ప్రాజెక్ట్, ఒక కొత్త స్టార్ట్ అండ్ బిగినింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇన్ని మూవీస్లో చేసిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత, సో ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్, హూ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నౌ? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే రాజీవ్ ఉన్నారు, శ్రీరామ్ అనే ఒక అతను ఉన్నాడు, బర్ని అనే ఒక అతను ఉన్నాడు, అజయ్, సుబ్బరాజు, ఇలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో మీకు పర్టికులర్గా నేను ఈ రోల్లో చేస్తే బాగుండు అని ఎనీథింగ్ అలా అనిపించేదా? మీకు వచ్చిన రోల్స్ కాకుండా నాకు అది కరెక్ట్ అంటారా? మీకు వచ్చిన రోల్స్ నాకు అంటే నేను చేసిందంతా మాస్ వేషాలు. సో నాకు ఒక్క కోరిక అయితే ఉంది, పోలీస్ ఇన్స్పెక్టర్గా చేయాలని నేను ఇప్పటిదాకా.
ఒకటి నైస్. సో అది సూట్ కూడా అవుతుంది మీకు, ట్రై చేయొచ్చు. మేము చూసినప్పటి నుంచి మీకు ఎన్ని మూవీస్లో, అంటే నేను పర్సనల్గా కూడా చూశాను, ఎన్నో మూవీస్లో మీరు చూస్తే ఒకేలాగా ఉన్నారు. అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం తింటున్నారు? తినట్లే. డైటింగ్ చేస్తున్నారా, యోగా చేస్తారా, జిమ్ చేస్తారా, ఎనీ డైట్ టిప్స్? తినట్లే, అందుకే ఇలా ఉన్నా. తినట్లేదా? అయ్యో, తినకపోతే ఎలా అండి? తిన్నా కూడా ముందు నుంచి అలవాటు ఇంతే. కొంచెమే తింటారా? సో ఊరికి వెళ్ళొస్తుంటారా అమ్మ వాళ్ళ దగ్గరికి? యూ కీప్ విజిటింగ్? లేదు, ఇప్పుడు ఏం వెళ్ళట్లే, అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఎవ్రీబడి ఇస్ సెటిల్డ్ అన్నమాట, ఇక్కడే ఉన్నారు అందరు. ఓకే, వెరీ నైస్. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు రిలీజ్కున్న విన్నర్లో చేశాను, ఆకతాయి అని ఒక మూవీలో చేశాను, తొలి పరిచయం అని ఒకటి, ఇవి రిలీజ్ కున్నాయి. లాస్ట్ ధృవాలో చేశా. ఓకే ఓకే. సో రాజమౌళి గారితో కూడా వర్క్ చేశారు, సో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, మంచి వేషాలతో నన్ను మీరు గుర్తుపడుతున్నారు, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు కదా, సో కారణం అక్కడే. అంతే. రాజమౌళి గారు నాకు ఇచ్చిన మంచి వేషాలకి నాకు ఈ గుర్తింపు వచ్చింది. ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫ్రమ్ ద బిగినింగ్. ఆ టైంలో ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఆయన పాపం, ఆయన ఎలా అంటే నాకు ఫస్ట్ ఒక యాడ్లో పిలిచారు, ఆయన ఒక యాడ్లో పిలిచారు, దాని తర్వాత ఇంకో యాడ్ చేశారు, అందులో చేశాను. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. సో అప్పుడు రాఘవేంద్ర గారి దగ్గర ఉన్నారు రాజమౌళి గారు. దాని తర్వాత ఆయన సీరియల్ చేశారు, అదే ఆర్కేలో, అందులో ఇచ్చారు అవకాశం. మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1, అలా సింహాద్రి, సాయి, ఛత్రపతి, చాలా లైన్ గా వస్తున్నాయి. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే హీరోలో కూడా అన్ని మూవీస్ ఉంటాయో లేదో, దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టిస్ట్ అంటే, వీ క్యారెక్టర్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ని మనకి మూవీస్ రావడం, బిజీగా ఉండడం, దట్స్ రియలీ గుడ్ కదా, దట్స్ హ్యాపెనింగ్. అంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. దట్స్ వాట్ ఈస్ ఆర్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ, ఫర్ యువర్, ఎవరైనా ఇన్స్పిరేషన్ లాగా? నాకు అందరిలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. ఓకే. ఇప్పుడు నా కాంబినేషన్లో ఎవరైనా ఆర్టిస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తా, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చూస్తూ ఉంటాను. రోడ్డు మీద ఏమైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి మనకి వెళ్ళినప్పుడు, సో వాళ్ళే కొన్ని అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు సిగరెట్ ఎలా తాగుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇలాంటి. మీరు పొగ తాగుతారా, మద్యం సేవిస్తారా? చెప్పండి, నిజం చెప్పండి, నో ప్రాబ్లం. ఇది ఎవరిని చెప్పొచ్చు, కాంట్రవర్సీ. తర్వాత తాగుతారు కదా, మద్యం సేవిస్తారా, అందుకే అన్నం తిండి టైంకి తినకుండా మీరు ఇదే చేస్తున్నారు. ఇది మీ సీక్రెట్. ఈ సీక్రెట్ మీరు చెప్పినా కానీ జనాలు బాబోయ్ దండం పెడతాను. చెప్పండి, నిజం చెప్పండి. పొగ తాగుతారు కదా, మద్యం సేవిస్తారు. యాడ్ లో ముఖేష్ కూడా అంది ఆ రోజు. నేను చెప్పండి ఇప్పుడు, ఎందుకు పక్కకున్నారు? పొగ తాగుతారు కదా అంటే అవి స్మోకింగ్ చేస్తుంటే నేను అబ్జర్వ్ చేస్తుంటా, అంటే బాబోయ్ స్మోకింగ్ అంటే ఇంకా స్టైల్గా చేయడానికి అనుకున్నా నేను. మళ్ళీ సైలో ఒక షార్ట్ చేసాం, సిగరెట్ తాగేది ఉంది సైలో ఒక షార్ట్లో. ఓకే ఓకే. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఉంటుంది అది తాగడం కూడా. అది నేను ఒక కేఫ్లో చూసాను, ఒక అతన్ని తాగుతుంటే. ఓకే ఓకే. సో అది రాజమౌళి గారు చెప్పాను, సార్ నేను ఇలా ఒక చూశాను, ఇలా ఉన్నాడు, ఎలా తాగాడు చూపించాను. చూస్తే అదే షాట్ నాకు తెలియకుండా సైలో సీరియల్లో యాక్ట్ చేశారు, మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఏం డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? సో సినిమా ఏంటంటే ఇప్పుడు 9 to 6 అయిపోద్ది. అవును. సీరియల్ ఏంటంటే అది అవ్వదు. ఒకసారి 1, 2 అలా గడిచిపోతూ ఉంటుంది, సీన్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కొద్దిగా సినిమాలో ఏంటంటే కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి మనకి టైం దొరుకుతుంది బాగా. సో ఇది ఉంటుంది. కాకపోతే సినిమాకి సీరియల్కి యాక్టింగ్ ఒకటే, కాకపోతే అది చిన్నది స్క్రీన్, ఇది పెద్ద స్క్రీన్. సో యాక్టింగ్ అయితే ఒకటే, కాకపోతే కొద్దిగా దాంట్లో ఎక్కువ కష్టపడతాం, ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అది తేడా. సో మీ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? చిరంజీవి గారు చెప్పాను. చిరంజీవి గారు. యాక్ట్రెస్? యాక్ట్రెస్ అలా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు మీరు చేశారు ఒక సినిమా అనుకోండి, మీరు నచ్చారు, ఇంకో సినిమాకి ఎవరైనా బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళు నచ్చుతారు. సేమ్ నాకు అంతే. అంటే ఒక వి కాంట్ స్టిక్ ఆన్ టు వన్ థింగ్ కదా ఎనీహౌ. సో మీ లైఫ్లో ఉన్న మెమరబుల్ మూమెంట్? పెద్దగా ఏం లేవు. ఇదే నాకు ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జనాలు పలకరించినప్పుడు
వాళ్ళు కొందరు ఎలా మాట్లాడతారంటే చాలా ప్రేమగా మాట్లాడేస్తుంటారు, ఏదో వాళ్ళ మనిషిని నేను వాళ్ళ బ్రదర్నో లేదంటే ఇంకొకటి అన్నట్టు. సో అలా చూసినప్పుడు అది అలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాంటివి కొన్ని ఒకసారి పిల్లలతో థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక లేడీ వచ్చి పలకరించింది, సార్ మీరు పలానా కదండి అంటే అవునండి అన్నాను. ఆవిడ నేను 2 days అయిందండి, 2-3 days అవుతుంది యూఎస్ నుంచి వచ్చాను, మీరు కనిపించారు. ఆవిడ పిల్లలతో వచ్చింది, మీరు కనిపించారు సంతోషం. పిల్లలతో చెప్పింది ఆమె, యువర్ ఫాదర్ సచ్ ఎ గుడ్ యాక్టర్, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అని నాకు బెస్ట్ కాంప్లిమెంట్. అది హ్యాపీ. అలాగే రాజమౌళి గారితో ఆయన ఎంకరేజ్ అంటే సింహాద్రి అప్పుడు ఛత్రపతి చేసిన తర్వాత ఆయన మెచ్చుకున్నారు. మెచ్చుకున్న తర్వాత అవి కొన్ని బాగా గుర్తుంటాయి, అంటే పొగడ్తలు అవే స్వీట్ మెమరీస్. సో మీకు కోపం వస్తుందా? కోపం బాగా వస్తుంది. అది నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే యూ కైండ్ ఆఫ్ సీరియస్ పర్సన్. అయినా నేను నవ్విస్తున్నాను చూసారా, ఐఎమ్ మేకింగ్ యూ లాఫ్. దట్స్ గుడ్ టాలెంట్. కోపం వచ్చినప్పుడు ఏమైనా పగలు కొడతారా ఇంట్లో? లేదు, నేను ఒకసారి ట్రై చేసా, ఫోన్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసా. మాటికి రింగ్ అవుతుంది, అంటే ప్రతిసారి ఫోన్ పగలు కొట్టేసి రోజు వెరైటీగా చేద్దామని చెప్పి ఏమైందో నాకు అర్థం కాలేదు. జస్ట్ టుక్ మై ఫోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద మిక్సీ ఆన్ అయిపోయింది అనమాట. సో కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు మీరు కూడా సీరియస్ పర్సన్, సో జోవియల్గా ఉంటారా, నవ్వుతూ ఉంటారా అప్పుడప్పుడు? నవ్వుతుంటున్నా, అలా ఏం లేదు. కోపం అంటే ప్రతిదానికి కోపమే రాదు, కొన్ని ఏమైనా నచ్చని జరిగినప్పుడు, ఎవరైనా చెప్పింది మనం విననప్పుడు, 1-2 సార్లు విననప్పుడు కోపం. సో మూవీస్లో మీరు చేసిన రోల్స్ మీ రియల్ లైఫ్లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? సంథింగ్ లైక్ యూనో ఏది ఉండదు, అంటే ఆ మూడ్లో ఉంటారు, దాంట్లో అగైన్ మిక్స్ ఇట్ అప్ ఇన్ అలా ఏముండదు కదా, అలాంటి మూడే క్యారీ ఆన్ అవ్వడం ఒక్కొక్కసారి ఇంట్లో సంథింగ్, నథింగ్ లైక్ దట్. సో గుడ్. మీది లవ్ మ్యారేజా అరేంజా? లవ్ మ్యారేజ్. వావ్, నైస్. నౌ యు స్టార్ట్. మీరు ఇంత కోపం అంటున్నారు, మరి లవ్ చేసి ఆ హార్ట్ కూడా ఉందంటే దే సంథింగ్, సమ్ అదర్ శేఖర్ ఇస్ దేర్ ఇన్ సైడ్. అలా జరిగిపోతుంటాయి. అవునా? సో కాలేజ్లోనా స్కూల్లోనా ఎలా? లేదు, కాలేజ్ అయిపోయిన తర్వాత. కాలేజ్ అయిపోయిన తర్వాత మీరే ప్రపోజ్ చేశారా? వాళ్ళే అనుకున్నాను. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యూ ప్రపోజింగ్. మీరు ఇంత కోపం పెట్టుకొని. నైస్, గుడ్. సో వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాము, చాలా కొత్త ఆర్టిస్టులకి ఛాన్స్ వస్తుంది, చాలా కొత్త మంది వస్తున్నారు. సో మన కొత్త మూవీస్లో న్యూ రోల్స్, అప్కమింగ్ న్యూ ఫ్రెష్ ఫేసెస్, వీఆర్ సీయింగ్ మెనీ పీపుల్ అవుట్ దేర్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా టిప్స్ ఇస్తారా? టిప్స్ ఏం చెప్పను వాళ్ళకి, కొత్త వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి ఒక మర్యాద ఇవ్వడం నేర్చుకోమని చెప్తాను అంతే. అంటే నేను చెప్పడం ఏంటంటే, నేను చూసాను చాలామంది సీరియళ్ళల్లో, సినిమాలలో ఒక సీరియల్ చేసుంటారేమో నాకు తెలిసి, ఒక సీరియల్ చేసుంటుందేమో, అంటే ఆడ మగని తేడా లేదు. కొత్త వాళ్ళు నేను చూశాను, పెద్దవాళ్ళు సీనియర్ యాక్టర్స్, అంటే వాళ్ళు 70 ఏళ్ళు, వాళ్ళు ఎన్నో 40-50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. వాళ్ళ ముందు కుళ్ళు జోకులు వేసేసి వాళ్ళతోనే వాళ్ళ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చొని ఏదో నాకు కంఫర్ట్గా కూర్చోవచ్చు. వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. చెప్పండి. ఫ్రీగా ఉండండి, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే బేసిక్గా నిజం అన్నారు, మర్యాదగా ఉండదు. అంటే నేను అనేది ఏంటంటే, పాపం ఎక్కడో బాధ అవుతూ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. పాపం పైగా సీనియర్ వాళ్ళతో అలా మాట్లాడడం కూడా తప్పు, అంటే ఓపెన్ గా ఫ్రీగా జోక్స్, దట్ ఈస్ నాట్ రైట్. ఐ నో, ఐ అండర్స్టాండ్. వాళ్ళకి మర్యాద ఇవ్వాలిగా, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లీస్ట్ వాళ్ళ దగ్గర మనం ఏంటంటే వాళ్ళకి అది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం, సార్ మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఇలా ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పండి సార్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, నేర్చుకుంటాం. మనకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, మన ఫ్యూచర్లో యాక్టింగ్ పరంగా అయినా దాని పరంగా పనికి వస్తుంది. సో ఎంత మర్యాద వాళ్ళు ఈ స్టేజ్కి ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగారు ఇండస్ట్రీలో. సో వాళ్ళ దగ్గర
ఇది ఉంది, ఆ గొప్పతనం ఉంది. అంతే అండి, దట్ ఈస్ సో ఆల్వేస్ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు అచీవ్ చేసిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రైట్. ఐ అది హావ్ లేదు సీన్ ఇప్పుడు. పర్సనల్ గా, నేను కూడా చూసాను వీళ్ళకి ఎలా అంటే ఒక మూవీ చేసేసిన తర్వాత యాటిట్యూడ్, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. బాబోయ్ మామూలుగా కాదు. సో మెనీ, అంటే వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే యాజ్ ఇఫ్ దే ఆర్ ద టాప్, అంటే ఎవరితో మాట్లాడకుండా ఎవ్రీథింగ్ సపరేట్ గా ఉండి దే డోంట్ జెల్ అప్ ఈజీలీ, అండ్ దట్ ఈస్ నాట్ రైట్. సక్సెస్, ఫేమ్ రావాలంటే ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బి డౌన్ టు ఎర్త్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హూ ఆర్ ఎల్డర్. సో దీంతో చాలా ఇదైతే కరెక్ట్ చెప్పారు ఈ పాయింట్. సో ఇంకా చెప్పాలండి ఫ్యూచర్లో ఏంటి విశేషాలు? పాటలు పాడతారా మీరు? పాడరా? అస్సలు ఒక్క లైన్ కూడా ఒక్క లైన్ ట్రై చేయొచ్చు కదా, ఎనీ సాంగ్. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఏదైనా ఒక సాంగ్ చెప్పండి. న్యూ జనరేషనా? ఓ పాత ఇప్పుడు కాదు, పాతయా? కొంచెం మిడ్ పాతది అయితే ఏదైనా నాకు తెలిసిన పాట ఉంటే చెప్పండి, పాడతాను మీకోసం. దట్స్ ఓకే. అంటే నాకు పాడటం చాలా ఇష్టం అనమాట. సో కొంచెం ఎంటర్టైన్ చేద్దామని మిమ్మల్ని కూడా. మీరు ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తే మీకు నేను ఎంటర్టైన్. మీకు ఇష్టమైంది పాడొచ్చు, మీకు నచ్చింది పాడొచ్చు. అలా అంటే కొట్టేస్తాను నన్ను. ఎందుకంటే ప్రతిసారి పాటలు పాడి పాడి ఇబ్బంది పెడుతుంటాను అనమాట. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. దట్స్ ఇట్. అవడనా? సో మీరు మూవీస్ కాకుండా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అపార్ట్ ఫ్రమ్ జాబ్, అపార్ట్ ఫ్రమ్ వర్క్. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సినిమాకి వెళ్తాను, లేదంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలుస్తాను, వాళ్ళతో కూర్చొని ఏదో మాట్లాడతాం. పాత మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకుంటాం. వెరీ నైస్. అప్పుడు అలా దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ కదా, కూర్చొని ఎప్పుడో జరిగిన పాత మెమరీస్ అవి మాట్లాడుకుంటూ మనం ఒకేసారి ఆ టైంలోకి వెళ్ళిపోయి. దట్స్ ఆసమ్ అసలు. చెరిషింగ్ ద మూమెంట్స్, దట్స్ రియలీ నైస్. అలా షేర్ చేసుకుంటూ ఎప్పుడైనా స్నూకర్ ఆడతాను. సో పర్టికులర్గా ఏదైనా స్పోర్ట్, యు ఆర్ ఇంటూ ఎనీ స్పోర్ట్ ఆర్? క్రికెట్ ఆడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకే, మీ ఫేవరెట్ క్రికెటర్? చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ అనిపించిందా మళ్ళీ ఈ ఫీల్డ్ లో కాకుండా? ఒకవేళ మీరు యాక్టర్ గా అవ్వకుంటే నెక్స్ట్ మీరు ఏది చేసేవాళ్ళు? అంటే ఇది వర్కౌట్ అవ్వకుంటే ఏది చేసేవాళ్ళేమో నాకు తెలియదండి. ముందు ఎలా ఉన్నానంటే, ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూసి వచ్చాను అనుకోండి, కుంఫు నేర్చుకోవడానికి పోవాలనిపించింది. పోలీస్ ఆఫీసర్ సినిమా ఏదైనా చూసాను అనుకోండి, పోలీస్ ఆఫీసర్ అయితే బాగుండు అనిపించింది. ఏదైనా మిలిటరీకి మూవీస్, ఆర్మీకి సంబంధించిన ఏమైనా మూవీస్ ఉంటే అందులో చూస్తే ఆర్మీలో పోతే బాగుంటుంది అనిపించింది. అలా ఎప్పటికప్పుడు మారుతూనే వచ్చింది. కాకపోతే ఏంటంటే సినిమాల మీద అలా ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉంది. సో ఎలాగైనా ఇంకా దీంట్లోనే రావాలనుకున్నాను. అలా వచ్చేసి అలా మీ జర్నీ స్టార్ట్ చేసి నౌ ఇట్స్ వి ఆర్ వెరీ గ్లాడ్ దట్ యు ఆర్ హియర్. యాక్చువల్లీ చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏంటి ప్లాన్స్ మరి? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, ఆర్ యూ హ్యావింగ్ ఎనీ గోల్స్ లాగా ఏదైనా చెయ్యాలి, యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా స్టార్ట్ చేసుకోవాలి అని ఏదైనా మీ పర్సనల్ ప్లాన్స్? పర్సనల్ ప్లాన్ అంటే ఏం లేదు. దీంట్లోనే ఇంకా అంటే నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఇంకా ఇదోవల ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. సో ఇందులోనే మంచి విషయాలు చేసి ఇంకా గుర్తింపు, ఇంకా నేమ్ అలా రావాలి, దానికోసం ఆశపడుతున్నాను. ఇప్పటికైతే అదే ప్లాన్. వెరీ నైస్, వెరీ నైస్. సో మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఇప్పుడు నేను వచ్చేసానా? వెరీ నైస్, వెరీ నైస్. సో ఒక ఆర్టిస్ట్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను గుర్తింపు కోసం వచ్చాను. ఆర్టిస్ట్ అవ్వాలి, గుర్తింపు వస్తుంది, ఇలా వచ్చాను. సో ఎక్కడో 100 మందిలో 10 మంది అయినా నన్ను గుర్తుపడతారు ఈరోజు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి. ఇంకా ఆర్టిస్ట్కి ఇంకా అంతకంటే ఏం కావాలి? సో మీరు చేసిన రోల్స్లో ఎలాంటి రోల్స్ మీకు రికగ్నైజేషన్ తెచ్చింది? అన్నీ ఆల్మోస్ట్. కాకపోతే ఛత్రపతి ఏంటంటే, ఛత్రపతిలో పాజిటివ్ చేశాను నేను. ఓకే, పాజిటివ్ క్యారెక్టర్ చేశా. మాస్ క్యారెక్టర్ అయినా ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి అది సింపతి వచ్చే క్యారెక్టర్, పిల్లల్ని దాచిపెడుతూ చచ్చిపోవడం. అంతకుముందు స్టూడెంట్ నెంబర్ 1లో, సింహాద్రిలో, సైలో 3 నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత ఛత్రపతిలోకి వచ్చేసరికి పాజిటివ్ క్యారెక్టర్. అంటే ఆయనకి ఏమనిపించింది,
రైట్, అంటే డిఫరెంట్ రోల్స్ లో కూడా మీరు క్యారీ అవుట్ చేయగలుగుతారు. నాట్ ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేశారు. సో ఎంతవరకు పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, అండ్ యాజ్ వి సి రాజమౌళి గారు దాంట్లో అదొక డిఫరెంట్ రోల్ కూడా వచ్చింది. సో ఇంకెలాంటి డిఫరెంట్ రోల్స్ మీరు అన్నారు, పోలీస్ అన్నారు, సో లైక్ దట్ ఎనీ అదర్ రోల్స్ యూ వుడ్ లైక్ టు డూ అండ్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్? ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతిది లైఫ్ ఉండాలి అందులో. ప్రతి ఒక్క క్యారెక్టర్ చేయడం ఇష్టమే. కాకపోతే నాకేంటంటే ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి నేను ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అన్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎనీథింగ్ ఏదైనా సరే ఆ సినిమాలో ఇంపార్టెన్స్ ఉండి. సో ప్రభాస్ గారితో మీకున్న ఎక్స్పీరియన్స్? ప్రభాస్ గారు చాలా కామ్, చాలా కూల్, ఆయన కూడా మొహమాటస్తుడు. ఓకే, అందరితో కలిసిపోతూ ఉంటారా? సో మీ ప్రాపర్ ఎక్కడ అన్నారు? కర్నూలు దగ్గర. కర్నూలు దగ్గర. సో మీ ఊరు గురించి ఏదైనా? మా ఊరు చిన్న పల్లెటూరు అండి అది. ఓకే, బాగుంటుంది. అంటే ఆ ఒక్క ఏరియా మాత్రం ఆ బిట్టు యాక్చువల్గా అటంతా మొత్తం డ్రై ఉంటుంది దారిలో, కర్నూలు దారిలో నంద్యాల రోడ్లు. కానీ ఆ ఒక్క బిట్టు మాత్రం మంచి గ్రీనరీ ఉంటారు, కొబ్బరి తోటలు, చుట్టంతా కొండలు, పొలాలు, బాగుంటుంది. వెరీ నైస్. సో మీరు చిన్నప్పటి నుంచి అలాంటి అంటే అవి చూసి వచ్చారు కదా, సో మీకు అక్కడ నచ్చుతుందా, ఇక్కడ నచ్చుతుందా ఉండడానికి? సో అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఎలా? ముందు నుంచి పల్లెటూరు అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ అంత డిఫరెంట్. ఇక్కడ సిటీకి వచ్చేసరికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. కానీ ఇక్కడ ఉండక తప్పదు, బికాస్ ఇట్స్ ఆర్ వర్క్. ఇక్కడ మనం పని చేయాలి కాబట్టి ఇక్కడ ఉండక తప్పదు. సో రవితేజ గారితో కూడా యాక్ట్ చేశారు, సో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్? రవితేజ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన ఎవరు పలకరించిపోయినా ఆయన పలకరిస్తారు. బాగా సరదాగా ఉంటారు, బాగా ఎనర్జీగా ఉంటారు, జోక్స్ బాగా చాలా సరదాగా ఉంటారు. వెరీ నైస్. సో అలాగే రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, హౌ వాస్ హీ? నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొన్న రీసెంట్గా ధృవ సినిమాలో జరిగింది. రామ్ చరణ్ గారితో నేను మగధీరాకు పనిచేశాను. చాలా కాము అలా ఉంటాను. అంటే నేను చిరంజీవి గారి అబ్బాయిని అని అంటే అదే ముందు కూడా నుంచి లేదు ఆయనకి. అంటే బాగా కష్టపడతారు, ఒకటి షార్ట్లో ఉన్నప్పుడు బాగా కష్టపడతారు, ఒకటి 10 సార్లు అసలు ఏమి మాత్రం విసుకోకుండా చేస్తారు. మొన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ధృవాలో ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. నేను రామ్ చరణ్ వీళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు నన్ను కొట్టేది. అక్కడ చిన్న సీక్వెన్స్ ఉంది. సో అందులో నేను షార్ట్ చేశాను, అది లెంతీ షార్ట్ కట్ అన్నారు. మళ్ళీ కాసేపు 1 more అన్నారు, కెమెరాలో చెక్ చేసుకున్న తర్వాత 1 more అన్నారు. మళ్ళీ ఇంకొకటి చేశాను, మళ్ళీ ఏదో వేరే టెక్నికల్ ప్రాబ్లం ఏదో. ఇంకా అప్పటికి టైర్డ్ అయిపోయాను. లెంతీ షార్ట్ అయిపోయేసరికి అంటే తెచ్చిపెట్టుకున్న ఎనర్జీ, ఎమోషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనం అన్యాచురల్గా తెచ్చుకుంటే ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో దానికి నేను బాగా టైర్డ్ అయిపోయాను. నేను సరే అన్నాను. తను ఎక్కడి నుంచి దూరం నుంచి చూశాడు నన్ను. శేఖర్ నువ్వు ఓకేనా అన్నాడు. అంటే ఓకే చేద్దామన్నా. ఆగు అన్నాడు. కానీ నువ్వు కూర్చో శేఖర్ కాసేపు అని వాళ్ళ అసిస్టెంట్ని పంపించి ఎనర్జీ డ్రింక్ ఏదో తెప్పించి ఇచ్చి నువ్వు షార్ట్ రెడీ అంటే చేద్దాం, అప్పటిదాకా కూర్చున్నాం. చాలా మంచిగా అనిపించింది. అర్థం చేసుకొని కేరింగ్ తనకు అవసరం లేదు. అప్పటికి నైట్ లేట్ అయిపోయింది, అప్పటికి 9 or 10 అవుతుంది అప్పటికి. అయినా ఆయన ఉండి అంత చేశారంటే రియలీ నైస్, సో స్వీట్ నిజంగా. అంటే అందరూ అలాగా ఆలోచించరు, అందరూ వాళ్ళు పని చేసుకొని పైగా హీరోస్ అంటే టైం అయిపోతుంది, 10 అవుతుంది, లేట్ నైట్ కదా, టైం అవుతుంది, ఎందుకు సర్లే చేసేద్దాం వెళ్ళిపోదాం అనుకోవచ్చు. వెరీ నైస్, వెరీ గుడ్ అండి. సో ఉన్న హీరోస్లో మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిన హీరో ఎవరున్నారు? ఎన్టీఆర్. తనని కూడా మనం అంటే మనం విష్ చేయాల్సిన అవసరం లేదు. తనే మనం ఎక్కడున్నా సరే, మనం ఒకవేళ చూడకపోయినా సరే ఈప్లో అనుకుంటే వెళ్ళిపోతాయి. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే వర్క్ విల్ బి ఈజీ. అంటే మనకు కూడా ఉండి ఏదో మనం చేస్తున్నామా, షూట్కి వచ్చామా అన్నట్టు కాకుండా ఒక మంచి ఫ్రెండ్లీ మూడ్ అయిపోతుంది, ఇంకా వర్క్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా
ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా ఐడియా వచ్చింది, మేము కాంబినేషన్ చేస్తున్నాం, తనకి ఏమైనా ఐడియా వచ్చింది అనుకోండి, టక్కున మనం ఇలా చేద్దామా శేఖర్, ఇలా ఇలా ఇంప్రూవైజ్ చేసేసి అలా చెప్తాడు. ఓకే, అదొకటి. వెరీ గుడ్. ఇంకా బాగుంటుంది అలా ఐడియాస్ ఇస్తే. మీ ఓన్ ఐడియాస్ కూడా మీరు ఇస్తూ ఉంటారా ఎప్పుడైనా? ఏంటంటే నేను ఎప్పుడు చెప్పను, అంటే మనం ఏదైనా డిస్కషన్లో నాకు ఇలా అనిపిస్తుంది అని నేను ఏమైనా చెప్తే డైరెక్టర్ గారికి చెప్తాను, సరే ఇది ఓకేనా మీరు చూడండి అంటాను. రాజమౌళి గారి దగ్గర ఏంటంటే నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంది కాబట్టి రాజమౌళి గారి దగ్గర సార్ నాకు ఇలా అనిపిస్తుంది అని కొద్దిగా కాన్ఫిడెంట్గా చెప్తాను. చెప్తే ఏది చెయ్యి అంటాడు, ఆయన చేసి చూపెట్టాడు, చేస్తాను అనుకోండి. చేసింది ఆయనకి నచ్చింది అనుకోండి, ఏం చేస్తాడంటే దానికి ఇంకొకటి శేఖర్ ఇది యాడ్ చేయి అని ఆయన ఏదో మిక్స్ చేస్తారు. సో అది ఇంప్రూవైజ్ చేసి అలా చేసేస్తాం. వెరీ వెరీ నైస్. సో ఫైట్ సీన్స్ అప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా? ఫైట్ సీన్స్ అప్పుడు బాగా కష్టం అండి, అంటే తగులుతూ ఉంటాయి. నిజంగా కూడా తగులుతాయా? నిజంగా డెఫినెట్గా. అంటే ఇప్పుడు నేను రాంగ్ టైమింగ్లో వెళ్ళాను అనుకోండి, ఎప్పుడైతే ఆ మూమెంట్లో నేను వెళ్ళాలో ఆ టైంలో ఇప్పుడు వెళ్ళాను అనుకోండి ఫైట్కి, చిన్న పంచ్లో తేడా వచ్చేస్తుంది. రాంగ్ టైంలో నేను వెళ్ళానంటే తగులుతుంది. ఒకవేళ నేను అక్కడ అవతల వ్యక్తి కరెక్ట్ సింక్ అవుతేనే ఇది బాగా వస్తుంది. రియల్గా కొట్టుకుంటారా? రియల్గా కొట్టుకుంటే అందరూ హాస్పిటల్లో ఉంటారు. ఐ మీన్ టు సే కింద బెడ్స్ ఉంటాయి కదండి. నేను ఒక ఫైట్ సీన్ చేశాను అనమాట, ఇట్లా న్యాచురల్ గా పడిపోయాను రామ్ లక్ష్మణ్ గారితో. దే వర్ అప్రిషియేటింగ్ మీ, అంటే ద వే ఐ డిడ్, అండ్ ఐ లవ్డ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. ఫైట్ సీన్స్ లో అంత ఎంజాయ్ ఇక్కడ ఏంట్లో చేయలేదు. ఉరకడం, పడిపోవడం, లెగడం, అంటే దట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ అనిపించింది నాకు. సో మీకు అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే రోప్స్ కూడా కట్టుకొని చేస్తారు కదా కొంతమంది, రోప్స్ చేస్తారు, స్టంట్లు చేస్తారు కదా. ఆ రోప్ వర్క్ ఏంటంటే ఇంకా అలాగే ఉండాలి, పట్టేసి ఉంటుంది. మీకు రియల్ గా తగిలిందా ఎప్పుడైనా? ఇది తగులుతూ ఉంటాయి, రియల్ గా సీరియస్ గా తగలడం మరి అంత అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత అంతే కాదు. మామూలుగా చిన్న చిన్న సైలో ఇలా కొన్ని షార్ట్స్ ఏంటంటే కొన్ని వన్ మోర్ అవడం వల్ల కూడా ఒక్కోసారి తగులుతూ ఉంటాయి. ఓకే ఓకే. సో అంటే ఆ టైంలో ఆ మూడ్ని కూడా క్యారీ చేయడం అనేది దట్స్ రియలీ టఫ్. అంటే ఆ కోపము, నిజంగా కూడా కోపం వస్తుంది కదా ఒక్కొక్కసారి, అప్పుడు కొడుతున్నాం. మీకు ఈజీగా వచ్చేస్తుండొచ్చు రియల్గా కోపం రావడం, ఇవ్వడం ఫైట్. మీకు ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా, రైవల్స్? నాకు ఎవ్వరు లేరా? మీకు ఇంత కోపము, పైగా రైవల్స్. కోపం అంటే అది ఏముంది, ఇప్పుడు నేను వాళ్ళని ఏదో కొట్టేసి వాళ్ళని ఏదో తిట్టేసి ఏదైనా కోపం వస్తే అరుస్తాను అంతే. ఇంతవరకు ఎప్పుడైనా కొట్టారా రియల్గా ఎవరైనా? ఒక్క కాన్వరీ పెట్టారా? కొట్టలేదు కదా. కొట్టే ఉంటారు. మీరు ఇలా నవ్వుతున్నారు, వీళ్ళు నిజం నవ్వుతున్నారు. ఇప్పుడు కాదు, ఓకే, ఒకప్పుడు లాంగ్ బ్యాక్ కొట్టారా? రెస్క్యూ చేశారా ఎవరినైనా? రెస్క్యూ చేస్తూ కొట్టారా? లేదు, మామూలుగానే అవుతా ఉంటాయి గొడవలు రోడ్డు మీద. తినడంలో మీకు ఏమి ఇష్టం ఫుడ్? పిజ్జా. పిజ్జా? మీరు అసలు పిజ్జా తింటారని నమ్మలేను. అంటే ఎప్పుడో పిజ్జాలు తిన్నదాన్ని నేను. లుక్ ఎట్ మీ హౌ ఫ్యాట్ ఐ యామ్. ఐ థింక్ ఐమ్ ఫ్యాట్ దెన్ యూ. మీకన్నా లా ఉన్నట్టున్నా నేను. సో మీకు ఏదైనా డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఏదైనా చెప్పండి. అమితాబ్ బచ్చన్ గారిది ఉంది దీవార్ సినిమాలో, అది ఎప్పుడన్నా వింటూ ఉంటాను. చిన్నప్పుడు అంటే బూట్ పాలిష్ చేస్తూ ఉంటాడు కుర్రోడు, వాళ్ళ దగ్గరకు వచ్చి బూట్ పాలిష్ ఇద్దరు వ్యక్తులు వచ్చి బూట్ పాలిష్ చేయించుకున్న తర్వాత ఒకడు డబ్బులు ఇసిరేస్తాడు. సాబ్ పైసే ఉటాకేదో హాత్ మీదే నా పైసే అంట ఇచ్చేస్తాడు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను మాట్లాడతాడు, అంటే ఈ కుర్రోడు రేపు పొద్దున మంచి పొజిషన్కి వెళ్తాడు చూసుకోను అంటాడు. అలా సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే ఈ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరిలో ఒక అతను అంటే మాఫియా డాన్ ఉంటాడు ఒక అతను. సో అతని దగ్గర ఈ అమితాబ్ బచ్చన్ గారు అంటే ఒక కుడి భుజంలా అయిపోతారు ఆయనకి పనులు చేసి పెట్టి. సో ఆయన ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది బాగా. వచ్చేసిన తర్వాత సరే ఇప్పటి నుంచి మనం పార్ట్నర్స్, డబ్బులు అలా టేబుల్ మీద విసిరేస్తారు. डावर साहब आपको याद है बहुत साल पहले आप रेस खेला करते थे, हर रोज़ अपना गाड़ी रोक कर बूट पॉलिश करवाते थे, याद है अंटल? मैं आज भी फेंके हुए पैसे नहीं उठाता.
డైలాగ్ బాగా దట్స్ ఇష్టం. సో నైస్, దట్ ఇస్ వెరీ గుడ్. సో మీకు ఆ డైలాగ్ చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఎన్నిసార్లు చూసారా మూవీ? ఓ చాలాసార్లు చూసా. చాలా సార్లు చూసారా? నాకు ఆ మెయిన్ అదేంటంటే ఆ డైలాగ్ అదొకటి, దానికి పగడ ముష్కిలేని నా mumkin. ఇలాంటి డైలాగ్ నాకు బాగా మీకు ఇష్టం. ఇష్టాలు, మీ లైన్ ఆఫ్ మీ డైలాగ్ నాకు అర్థమైపోతుంది. మీ కోపము, మై గాడ్, సీరియస్ అండ్ సీరియస్ ఇంటర్వ్యూ విత్ శేఖర్, నో ఫన్, నో లాఫింగ్. వెరీ గుడ్, బట్ నైస్. అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫ్రీగా జోవియల్గా కూడా మాట్లాడుతున్నారు. మీలో కొంచెం ఎక్కడో ఉన్నారు నాటి శేఖర్ కూడా, కానీ బయటికి రావట్లేదు కదా. వెరీ నైస్, వెరీ గుడ్. సో హిందీలో కూడా వర్క్ చేయాలని మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా బాలీవుడ్లో, లేదా ఓన్లీ టాలీవుడ్? మీరు ఇంకా దేనిలో వర్క్ చేశారు అపార్ట్ ఫ్రమ్ టాలీవుడ్? ఒకటి తమిళ్ సిరుత్తయ్య అని విక్రమార్కుడు సినిమా రీమేక్ చేశారు, అందులో చిన్న వేషం చేశాను. అందులో ఒక రిపోర్టర్ క్యారెక్టర్ చేశాను. ఓకే ఇంకంతే, పెద్దగా నాకు హిందీలో చేయాలని ఉంది. ఓకే, వెరీ గుడ్. యూ కెన్ ట్రై యాక్చువల్లీ, బాగుంటుంది. అంటే మీకున్న ఆ విలనిజంకి ఎలాగైనా తీసుకుంటారు మరాఠీ స్టైల్లో. యూ కెన్ యాక్చువల్గా వచ్చింది రామ్ గోపాల్ వర్మ సినిమాలో రక్త చరిత్ర హిందీలో చేశారు, అందులో వచ్చింది. కాకపోతే డేట్స్ కుదరలే, ఓకే ఓకే, వెళ్ళలేకపోయాను. సో ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు అండి చంద్రశేఖర్ గారు. మళ్ళీ రావాలి, మాతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. సో చూసారు కదా ఈరోజు చిట్ చాట్. మరిన్ని విశేషాలతో మళ్ళీ వస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ.